అనిపించింది మరి ఈ ఆధ్యాత్మిక చర్చ వల్ల మీలో ఏమనిపిస్తుంది? ఆధ్యాత్మిక భావాల వల్ల మనం మాట్లాడుతూ పోతే ఇది రాత్రి అయినా పగలైనా ఆకలి కానీ దప్పికలు కానీ ఉండవు. ఎందుకంటే ఒక ప్రేమ మాత్రమే ఉంటుంది. ఆత్మ 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 కనట్టుగా ఎన్నో వందల సంవత్సరాల నుంచి మనం దగ్గరైన వ్యక్తులుగా ఇక్కడ ఉన్న ప్రజలందరికన్నా మనం ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో వందల ఏళ్ళ నుంచి కూడా మనం కలిసి ఉన్న వ్యక్తులుగా ఆత్మీయులంగా ఆ ప్రేమ అపురూపంగా అనిపిస్తుంది. ఈ యొక్క ఎనర్జీ ఎక్కడున్న మనసులో అనుకుంటే కూడా అంతకంటే రెట్టింపు అవుతుంది. మనసులో భావాచారం ఏర్పడితే బాబా గారి గుర్తు వస్తే మనం మాట్లాడుకున్నది గుర్తొస్తే కూడా అక్కడ కూడా దుఃఖంలో కూడా ఆనందాన్ని కలిగి ఉంటాం. శక్తుల్ని పరిచయం చేసుకొని మనం ఏ విధమైన భావనతో ఉన్నామో భావాలు కలిగి ఉన్నామో అలాంటి శక్తి వ్యక్తులే మనకు తారసపడి మన దగ్గరికి వచ్చి మనం ఆ స్థాయిలో తీసుకుపోవడానికి అనేక మహాత్ములు ఋషులు దైవశక్తి ఆ పాజిటివ్ శక్తి మనను వెంబడించి మనం కావాలి అని వారే మనను రక్షిస్తూ ముందుకు తీసుకెళ్ళి మనకు అన్ని సుఖ సంతోషాలు కలిగిస్తూ ఈ మహాత్ముల ద్వారానే అది సాధ్యం. కాబట్టి గురు పరంపర ఎక్కడైనా గురు పరంపర మనం గురువులను చేర్చుకున్నప్పుడే జ్ఞానంతో జీవించవచ్చు. అందుకని జ్ఞానం లేని జీవితం వ్యర్థం. మరి ధర్మం లేని సత్యం లేని మనిషి జన్మ కూడా వ్యర్థంగా భావించబడుతుంది. ఎందుకంటే అది తెలియదు. అది అందులో మనం జ్ఞానంతో ముందుకు అడుగేసి అది స్పృశించినప్పుడే యోగ దృష్టితోటి మనం ఎరిగినప్పుడే అది సంపూర్ణంగా మనకు నమ్మకం కలిగినప్పుడే దాని యొక్క మనకు రుచి అనేది తెలుస్తుంది. ఆ విధంగానే మనం కులాజీ బాబా గారు మామూలు వ్యక్తి కాడు. అంటే వ్యక్తిగా చూడడానికి లేదు, ఒక మహాత్ముడుగా కూడా చూడటానికి లేదు. ఆయన ఒక దైవ సంభూతుడు. స్వయాన ఈ లోకంలో పాపం పెచురిల్లుతున్నప్పుడు ఇట్లాంటి అంశ పరమాత్ముడే వారిని ఆయా ఏరియాలల్లా గుర్తు చేసి మరి వారు ఉన్నది కొంతకాలం పాటే ఉన్నప్పటికీ కూడా వారి దివ్య జ్ఞాన శక్తితోటి వారి ఆశ్రమాలతోటి ఎందరో మంది శిష్యరికంలా కావచ్చు జ్ఞానయోగంతో కావచ్చు వారి వల్ల కూడా ఈ విశ్వాన్ని పాకుతూ వారి యొక్క వచనాలతోటి ఈ పాప పుణ్యాలను కర్మలను కొన్ని వందల వేల సంవత్సరాల వరకు వీరి యొక్క శక్తి ఆ పరంపర శిష్యరికం నడుపుతూ ఈ లోకాన్ని ఆ విధంగా మనకు పాపం నుంచి కాపాడుతూ ధర్మం వైపు ప్రయాణింపజేసేటట్టు వీరి శక్తులు అలా వస్తాయి. అంటే వీరు వచ్చిన కాలం కొద్ది అయినా వీరి యొక్క అంశ వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు ఎందుకు ఉండాలంటే పరమాత్ముడు అనేవాడు వస్తాడు. प्रमाण आहे. ज्या ज्या ठिकाणी मन जाये माझे त्या त्या ठिकाणी निजरूप म्हणजे ईश्वरा मी जिकडं पाहतो तिकडं तुझं स्वरूप मला दिसा लागलं. याचा अर्थ मी मस्तक ठेवतो ज्या ठिकाणी सद्गुरू पाय तुझे दोन्ही. तर याचा अर्थ काय होते, तुझ्याशिवाय जागा खाली नाही. मी डोकं जर टेकवितो त्या ठिकाणी देखील तू आहेस असा विश्वास. तर आता आपण हे भिन्न धर्म पंथ जे झालो, आता हे तुकाराम बाबाचा वाक्य हे आहे. आणि अनेक एक सांगतो, ही झाली ओळख. आता तुमचं तुम्ही पाहून घ्या. आधी बीज एकले, आधी बीज एकले म्हणजे आत्मा एक आहे. हिंदू मुसलमान ख्रिस्तान पारसी सबका मालिक एक है आत्मा. आधी बीज एकले म्हणजे आत्मा.